నాటి బాయ్. అరే మిసెస్ బూటాని, ఎలా ఉన్నారు మీరు? మిసెస్ సూరి, మీరు కూడా ఏంటి? మీకు నేను చెప్పానుగా, నేను ఈ మధ్య మా ఇంటి పేరు మార్చానని. మర్చిపోయారా? ఇట్స్ బూటాని. ఓహ్, సారీయా, సారీ. అరే ఇంతకీ బాబు ఎవరు? వీడే నా బంగారు పాప బిట్టు. ఈ రోజు గప్పు ఎముకలు నమలడానికి కూడా మిగిలేలా లేవు. పదండి మిస్సెస్ బూటాని గారు, మనకి ఆలస్యం ఎలా ఉంది. పద నాన్న, త్వరగా పద. చూస్తుంటే మా బిట్టుకి మీ గప్పు చాలా చాలా నచ్చాడనుకుంటా. వెళ్దామన్నా రావట్లేదు. అయ్యో పర్వాలేదులే, దానికి అంతలా ఆలోచించడం ఎందుకు? వీళ్ళున్నారుగా, బాబుని చూసుకుంటారులే. నేను చూసుకుంటాంలే, చక్కగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు. మంచిగా చూసుకోకపోతే మీకు పనిష్మెంట్ ఉంటుంది. బిట్టుని చూసుకోవడం అంత కష్టమేమీ కాదు. ఇక మనం బయలుదేరదామా? లేట్ అయిపోతుంది. చూస్తుంటే గప్పు పని అయిపోయింది అనిపిస్తోంది కదా. ఏమంటావు పినాకి? చెప్పడం మర్చిపోయాను, బిట్టు ఈ మధ్య తన పవర్స్ వాడటం నేర్చుకున్నాడు. అయితే కొంత అల్లరి చేస్తాడేమో మరి. ఓకే బాయ్. ఇలాంటివన్నీ మనకే ఎందుకు జరుగుతాయి హ్యాపీ? మనం వేసుకున్న ప్లాన్స్ అన్ని పాడైపోయినట్టే. అయితే సూర్య ఆంటీ డిస్కౌంట్ లో షాపింగ్ చేయడానికి వెళ్ళింది కదా. కానీ ఈ రోజు మనం చేయాలనుకున్న మస్తీ. నా తల ఎక్కడికి వెళ్ళింది? నా తల ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదిగో అక్కడ, ఇప్పుడే పట్టేసుకుంటాను. ఎక్కడికి వెళ్ళాడు? వీడు మాయమైపోయినట్టున్నాడు. అయ్యో, ఇక్కడ కూడా లేడు. ఇక్కడంతా చాక్లెట్ పడుందేంటి? హ్యాపీ, గప్పు, బిట్టు దొరికాడు. నేను తీసుకొస్తాను. తను ఇల్లు మొత్తాన్ని పీకి పందిరేస్తున్నాడు. హ్యాపీ, హ్యాపీ, అయ్యో తను పడిపోతాడు. అరే ఇప్పుడైతే ఎలాగైనా నేను పట్టేసుకుంటాను. చూడు, అరే ఈ బిట్టు మళ్ళీ మాయమైపోయాడేంటి? గప్పు, ఈ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడానికి నీ దగ్గర ఏదైనా గ్యాడ్జెట్ ఉందా? నేను ఇప్పుడే వస్తా. ఇదిగో నా దగ్గర ఉన్న దెయ్యాల పవర్ న్యూట్రలైజింగ్ రిస్ట్ బ్యాండ్. డెమో చూపిస్తా. ఇక హ్యాపీ తన పవర్స్ ని ఉపయోగించలేడు. గప్పు, అమేజింగ్. అయ్యయ్యో, తను కిటికీలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటూ బయటకు వెళ్ళాడు. పిట్టు ఐస్ క్రీమ్ బండి పైన ఉన్నాడు. ఓ నో, పదండి పదండి. హ్యాపీ అక్కడున్నాడు. అరే ఇప్పుడే అతన్ని తీసుకొస్తాను. యాహూ! పట్టేసుకున్నాను. హ్యాపీ, ఈ బ్యాండ్ తీసుకో. నేను చూస్తాను. బిట్టు ఎక్కడున్నా? బిట్టు 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 ఎక్కడున్నా? బిట్టు లోపలడు. బాబో, ఇప్పుడు ఎలా బయటపడాలి? అక్కడున్నాడు. హ్యాపీ, నువ్వు ఈ బ్యాండ్ మర్చిపోకు. బిట్టు పైప్ లోకి వెళ్తున్నాడు. క్రేన్ తో పైకి ఎత్తేస్తున్నారు. అడుగో హ్యాపీ పైన. తను నేను పట్టుకుంటాను. హ్యాపీ,
బిట్టు ఏంటో ఈ రోజు ఇలా హింసిస్తున్నాడు. ఇంత టైం ఎలా పట్టింది పినాకి? హ్యాపీ, బిట్టు ఏడి? బిట్టు పైప్ నుంచి పడబోతున్నాడు. హ్యాపీ, ఇదే కరెక్ట్ టైం. ఇదిగో బ్యాండ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అయ్యో, ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థం అవుతుందా హ్యాపీ? సరిగ్గా కట్టు. బిట్టు, ఇక నేను ఇప్పుడు వదిలేది లేదు. అయ్యో రామా, సారీ గప్పు. అయ్యో గప్పు, నేను వస్తున్నాను. ఈ రోజు నా ఎముకలు ముక్కలు ముక్కలు అవడం ఖాయం. అయ్యో, నా ఎముకలన్నీ విరిగిపోతున్నాయి. నా ఎముకలన్నీ విరిగిపోయాయి. అయ్యో గప్పు, నువ్వు బానే ఉన్నావా? పినాకి, ఇప్పుడు ఏం చేద్దాం? హ్యాపీ, నేను గప్పు సంగతి చూసుకుంటాను, నువ్వు బిట్టు సంగతి చూడు. హ్యాపీ ఎక్కడుంటే అక్కడ భయం ఉండదు. ఇప్పుడు వీడు ఎక్కడికి వెళ్ళాడు? అరే, వీడు మళ్ళీ నా ఎముకలు విరగల చేశాడు. వీడు మళ్ళీ ఎక్కడికో పారిపోయాడు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఈ బిట్టు నన్ను మోసం చేస్తున్నాడు. మోసం. ఈ బిట్టు నన్ను ఆట పట్టిస్తున్నాడు. థాంక్ గాడ్ గప్పు, నీ ఎముకలకి ఏం కాలేదు, అన్ని బానే ఉన్నాయి. బిట్టు మళ్ళీ పారిపోయాడు. ఈసారి ఎటు వెళ్ళిపోయి ఉంటాడో ఏంటో. ఏమైంది గప్పు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అయితే ఇప్పుడే సరి చేస్తాను. మీ వెనుక అదిగో అక్కడ ఉన్నాడు. పట్టుకోండి, పని పట్టుకోండి, లేకపోతే మిసెస్ బుటాని ఏమో కానీ మిసెస్ సూర్య అంటే మన పని ఎలాగైనా పడుతుంది. అరే అరే, ఏమైంది? ఓ నో, బిట్టు మాల్ లోపలికి వెళ్ళాడు. మోలా, అక్కడ మనుషులుంటారు అంటే చాలా ఇబ్బంది పడతాడు. మీరిద్దరు మీ దయ్యాల పవర్స్ ని చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. అదిగో బిట్టు, అక్కడ ఎస్కలేటర్ పైన. ఓ నో, ఆంటీ కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం పినాకి? ఈ మనుషుల నుంచి తప్పించుకోవాలా లేక భూతాల నుంచా? మనం వీలైనంత తొందరగా ఈ బ్యాండ్ ని తీసుకెళ్లి బిట్టుకి వేసేయాలి. లేకపోతే హ్యాపీకి పనిష్మెంట్ తప్పదు. ఎందుకంటే ఈ బేబీ ఇక్కడ ఉండడానికి కారణం హ్యాపీనే కదా. నాకేం తెలుసు పినాకి, ఈ బేబీని అదుపు చేయడం ఎవరి వల్ల కాదు అని. అదుపు చేయడం ఎవ్వరి వల్ల కాదు, ఒక్కరు మాత్రమే తనని అదుపు చేయగలుగుతారు. ఎవరది? అదిగో అక్కడున్నారు వాళ్ళిద్దరు. మనం ఇటు వెళ్దాం. వెళ్ళి చాట్ తిన్నాం పదండి. ఇప్పుడు వాడు వెళ్ళాడంటే మనకి పనిష్మెంట్ తప్పదు. అదిగోండి అక్కడున్నాడు. పట్టుకుందాం రండి. ఇప్పుడు ఏం చేయాలి? పర్లేదు, నా బరువుని చాలానే తగ్గించుకున్నాను. నా దిష్టే నాకు తగిలేలా ఉంది. ఆహా, ఇక పదండి మిసెస్ భూతాని, మనం ఇంటికి కూడా త్వరగా వెళ్ళాలి కదా. మిసెస్ సూరి, మీరు సరిగ్గా చెప్పారు. పదండి పదండి. దయ్యాలు అద్దంలో కనిపించవు కదా, కానీ పోలీసుని చేశాను. హ్యాపీ, వాళ్ళిద్దరు ఇంటికి వెళ్లే లోపే మనం బిట్టుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టాలి. ఇక్కడ సేల్ ఆఫర్స్ పెట్టారు, వదులుకోకూడదు. ఎక్కడికి వెళ్ళాడు? అదిగో అక్కడున్నాడు, క్లోత్ స్టోర్ లో. హాయ్.
ఈ షూ ఇక్కడికి ఎలా వచ్చినట్టు? హ్యాపీ గప్పు, బిట్టు ఇప్పుడు షూ స్టోర్ లోనే ఉన్నాడు అనుకుంటా. రారా నా కన్నా రా 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 రా. Oh, yes, పట్టేసుకున్నాం. ఈ రోజు షాపింగ్ చాలా బాగా జరిగింది. నాకు కూడా నీతో కలిసి షాపింగ్ చేస్తే చాలా బాగా అనిపించింది. హలో బిట్టు, చెప్పానుగా మిసెస్ భూతాని బిట్టు వీళ్ళతో మంచిగా ఆడుకుంటాడని. చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఆ, అవును సూర్య ఆంటీ, బిట్టు అసలు కొంచెం కూడా అల్లరి చేయలేదు తెలుసా? ఆ, అయితే పద మనం సినిమా కూడా చూసొద్దాం. ఏమంటారు మిసెస్ భూతాని? నువ్వు బాబుని చాలా బాగా చూసుకున్నావు కాబట్టి నీకు పనిష్మెంట్ లేదు. అయ్యో కానీ ఈసారైతే నేనేమి చేయలేను. ఈసారి ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏముంటుంది పినాకి?